అన్నమ్మ తల్లిని జల్జీకి అయితే పిలుచుకోబోతున్నారు. ముందుగా ఆ అమ్మకి పూజ అయితే చేసేస్తున్నారు. ఇంకా జల్జీకి రథం మీద బయలుదేరటమే అమ్మ. వరమిస్తే చాలనేసి ఎలా ఎదురు చూస్తున్నారో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇదైతే బెంగళూరులో మేముండే ఏరియాలో జరిగే పండగ. ఆ అన్నమ్మ తల్లికి పూల బుట్ట. ఈ పూల బుట్టనైతే నైట్ అంతా అలంకరించినారు. ఆ అన్నమ్మ తల్లికి పూజ, తలిగి భోజనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళైతే తాత ముత్తాతల నుంచి వీళ్ళే సాంప్రదాయంగా చేస్తున్నారంట. అందుకని వాళ్ళ చేతులతో అయితే ఇప్పుడు ఆ అన్నమ్మ తల్లికి తట్టవరసతో మేళతాళాలతో భోజనం అయితే వెళ్ళిపోతుంది. తెచ్చిన దాన్ని గుడి చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత అయితే ఆ అమ్మకైతే ప్రసాదిస్తారు. ఫస్ట్ ఆ అన్నమ్మ తల్లికైతే అన్నమ్మ తల్లి ముందరైతే తలిగి వేసేస్తున్నారు. అన్నమ్మ తల్లికి తలిగి వేసిన తర్వాత లోపల మునీశ్వరునికి దొడ్డమ్మ తల్లి ఉండేది లోపల గుళ్ళోపల వాళ్ళకి కూడా తలిగి పెట్టయితే పూజ చేసేస్తారు. ఈరోజు నైట్ అంతా పండగే. మేకలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి అమ్మవారికి బలిచ్చేయడానికి. అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో పూల బుట్టతో. ఒక్కో రోజు ఒక్కో అలంకరణ అయితే చేసినారు. ఇదో అయితే 2వ రోజు. ఇలా వాళ్ళ తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు ఇలా ఫస్ట్ పూజ అయితే వీళ్ళ చేతులతో అయితే జరిగేదంట. అలా ఇప్పుడు కూడా వాళ్ళ చేతులతోనే పూజ అయితే జరిపిస్తూ ఉన్నారు. ఈ తలుగులైతే గుడి లోపల మునీశ్వరునికి దొడ్డమ్మ తల్లికి వేసిరి తలుగులు ఇవి. అమ్మవారికి దీపాలు అయితే మొదలు పెట్టేసినారు. ఇంకా దీపాలు మోస్తారు. ఫస్ట్ వచ్చి సాకల వాళ్ళ ఇంట్లో నుంచి పొట్టేలు నరికిన తర్వాతనే దీపాలు అయితే ఎత్తుకొని పోయేదానికైతే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు ఈడ పొట్టేలను అయితే బలి ఇచ్చేసినారు. ఇంకా దీపాలు ఎత్తుకొని పోవటమే. ఇదైతే మేముండే వీధి. మా వీధిలో నుంచి దీపాలు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పటికే 2 వీధుల్లో ఉన్న వాళ్ళంతా దీపాలు తెచ్చి అయితే కూర్చోన్నారు. ఇంకా పక్క వీధిలో ఉన్న వాళ్ళంతా పిలుచుకొని వచ్చేకైతే పలకల వాళ్ళైతే వెళ్ళినారు. ఇదిగోండి, అంతా మా పక్కింట్లో ఉన్న చిన్నపిల్లలు అందరినీ బుట్ట బొమ్మల్లాగా తయారు చేసినారు. చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఆడపిల్లలకి అలంకరణ చేస్తే ఆ అందమే వేరు కదా.
బెంగళూరు పండుగ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రాలో అయితే మనం గంగమ్మ జాతర ఎట్లా చేస్తామో అదేవిధంగా ఇక్కడ అన్నమ్మ తల్లిని అయితే అంతే బాగా అంతే సంతోషంగా వాళ్ళ ఇంటి పండుగగా కొలుస్తున్నారు. ఇందాక ఇంకా పక్క వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకోరావడానికైతే పలకల వాళ్ళు వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళందరూ వీళ్ళే. ఇంకా దీనికి ముందైతే ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళంతా ఇప్పుడైతే వాళ్ళు బాడిగిండ్లకి వచ్చేసినారు కాబట్టి తక్కువే దీపాలంతా అనేసి అయితే అంటూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు కన్నడ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, సొంతింటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అప్పట్లో పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులంతా ఇవంతా సొంతంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బాడిగలకు వచ్చిండే వాళ్ళకి ఈ పండుగలు ఎలా చేస్తారో ఏమో అని తెలియదు కదా. తెలిసిన వాళ్ళు మాత్రం అన్నమ్మ తల్లికి అయితే దీపాలు అయితే ఎత్తుకొని వచ్చినారు. ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళైతే మొత్తంగా వచ్చేస్తున్నారు దీపాలు ఎత్తుకొని. పూజ టైంకి మేకలైతే రెడీగా ఉన్నాయి బలైటానికి. అందరూ గుడి ముందర అయితే రెడీగా ఉన్నారు. గుడి లోపల పోయి బయట వచ్చి అలా గుడిని 3 చుట్లు వేసిన తర్వాతనే అమ్మవారికి అయితే పూజకి ఇస్తారు ఆ దీపాలని. ఇదైతే గుడికి లోపలనే 2 ద్వారాలు ఉండేది, ఇది బయట పక్క. ఇదిగోండి గుడిని అయితే ఒక చుట్టు వేసుకొని మళ్ళీ గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నారు అందరూ.
3 సుట్లు అయితే అయిపోయింది. అందరూ సుస్తు పడిపోయినారు పాపము. లోపల అమ్మవారికి పూజ జరుగుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాతనే వదులుతారు. లోపల దేవునికి దీపాలు పూలు సమర్పించుకొని మిగిలిన పూలనైతే ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడే పొటేళ్ళనైతే బలిచ్చేది. అమ్మవారికి పొటేళ్ళంతా బలిచ్చేదంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు అన్నమ్మ తల్లికి దీపాలు తెస్తారంట. ఇది వచ్చి చిన్నపిల్లలకి మొక్కుబళ్ళు ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకి ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేసి ఆ మొక్కుబళ్ళు అయితే ఇలా తీర్చుకుంటారంట. సాకిల వాళ్ళు పూజ చేసి తాంబూలం తీసుకుంటారు. పూజ అంతా అయిన తర్వాత అన్నమ్మ దగ్గర ప్రత్యేకంగా పూజ చేపిస్తారు వీళ్ళ దగ్గర. ఇందాక మునీశ్వరునికి అమ్మకి అయితే దీపాలు ఎత్తుకోబోయినారు. ఇప్పుడు వచ్చి అన్నమ్మ తల్లికి ఇప్పుడు దీపాలు ఎత్తుకోబోతాండేది. మళ్ళీ ఇప్పుడు కూడా గుడ్ని అయితే 3 చుట్లు అయితే వేసుకొని వస్తారు. 3 చుట్లు వేసిన తర్వాతే అమ్మకైతే ఆ దీపాలను అయితే సమర్పిస్తారు. మా వాళ్ళు అయితే గుడ్ని చుట్టి సుస్తైపోతున్నారు. ఇందాక చెప్పాను కదా, మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు మొక్కుబడి అయితే చేపించుకుంటారని. ఫస్ట్ వాళ్ళకైతే హారతి ఇచ్చి పూజ చేస్తున్నారు. తర్వాత ఆ అమ్మనకైతే పూజ చేస్తారు. ఇక్కడ ఒక ఆంటీకి అయితే దేవుడు వచ్చింది. ఎప్పుడు వీళ్ళకైతే దేవుడు వస్తుందంట. ఇంకా మేకలు పొట్టేళ్ళంతా నరికేదానికి రెడీ చేసుకోమంటా ఉన్నారు.
ಒಡಿಯೋದೆಲ್ಲ ತೆಗ್ದಿಲ್ಲ ತಲೆ ಒದ್ರದು ತೆಗಿಬೇಕು ಸಮೇತ ಒಡಿಯೋದನ್ನು ತೆಗಿಬೇಕು. ಇವ್ರು ಕೊಟ್ಟಾರಲ್ಲ ಸೌಂಡ್, ಆ ಸೌಂಡ್ ఇదంతా ఆదివారం తెల్లారితో వంటలకైతే రెడీ చేసేసినారు. గ్రాండ్గా చేసే వాళ్ళంతా వాళ్ళ ఇంటి ముందరు అంతా పెండాలంతా వేసి వాళ్ళ చుట్టాలంతా పిలిచి భోజనాలు అయితే పెడతారు. కన్నడ వాళ్ళ ఒట్టిపిండి సంగటి వాళ్ళు ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు. మనమైతే ఆంధ్ర వాళ్ళంతా బియ్యం వేసి సంగటి చేస్తాము, వీళ్ళైతే ఒట్టిపిండి వేసే చేస్తారు. నేను కూడా బియ్యం వేసే చేస్తాను. వాళ్ళ ముద్ద అయితే ఎలా చేస్తారనేసి చూడండి. అవైతే మన ముద్దలు తిన్నట్లయితే అవి తినలేము, ఒక ముద్ద తింటేనే ఎక్కువ. అన్నమ్మ తల్లి జల్జీకైతే స్టార్ట్ చేసేసినారు. అందరి ఇండ్ల ముందు ముగ్గులతో కలకల్లాడిపోతున్నాయి ఈ సాయంకాలం అయితే. జల్జీ రోజైతే అమ్మవారి అలంకరణ, ఇంకో అలంకరణ అయితే చేసినారు. ఒక రోజు ఒక్కో అలంకరణ, 3 రోజులు 3 అలంకారాలు అయితే చేసినారు. ఇంకా నేరుగా మేస్టిక్ అయితే పిలుచుకోబోతారు అమ్మవారిని. అమ్మవారికి పట్టు చీరనైతే సమర్పిస్తున్నారు.